బన్నీవాసు ట్వీట్ ఆన్ ఓటీటీ డీల్స్. బన్నీవాసు రీసెంట్గా వేసిన ట్వీట్ మీద రకరకాల చర్చలు జరుగుతున్నాయి. చాలా మంచి పాయింట్లు మాట్లాడారని ఉంటున్నారు కొంతమంది. అయితే చెప్పే ముందు మనం కూడా పాటించాలి కదా అని ఇంకొందరు కౌంటర్లు వేస్తున్నారు. అసలే థియేటర్లు కష్టాల్లో ఉంటున్నాయంటే 4 వారాల్లోనే ఓటీటీలకు అమ్మేసుకుంటే కష్టం అని ఓ పాయింట్ మాట్లాడారు. కానీ తమ సినిమాల్ని, వేరే చిత్రాల్ని వెంటనే కొనేసుకుని 4 వారాల్లోపే ఆహాలో ప్రదర్శించుకుంటూ ఉంటారన్న సంగతి తెలిసిందే. సింగిల్ స్క్రీన్ల మనుగడ ప్రస్తుతం ఎంత కష్టంగా మారిందో చెప్పాల్సిన పనిలేదు. కనీసం మెయింటెనెన్స్ కూడా తిరిగి సంపాదించుకోలేకపోతున్నారు. సరైన సినిమాలు పడక, స్టార్ హీరోల చిత్రాలు రాక సింగిల్ స్క్రీన్లు, బి, సి సెంటర్ల కళ తప్పింది. ఒకప్పుడంటే స్టార్ హీరోల సినిమాలు అలా వరుసగా వస్తూ ఉండేవి. థియేటర్లు కళకళలాడుతూ ఉండేవి. పైగా టికెట్ రేట్లు కూడా చాలా తక్కువగా ఉండేవి. కాని ఇప్పుడు పరిస్థితులు మారాయి. స్టార్ హీరోల సినిమాలు రావాలంటే ఏళ్లు ఆగాల్సి వస్తోంది. ఇక టికెట్ రేట్లు కూడా ఇష్టానుసారంగా పెంచేసుకుంటున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా ఓటీటీ వినియోగం గణనీయంగా పెరిగింది. ఇవన్నీ పెరిగాయి కాని సినిమాను తీయడంలో క్వాలిటీ మాత్రం పెరగడం లేదు. కంటెంట్, కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలేవి రావడం లేదు. అవే రొటీన్ మాస్ కమర్షియల్ చిత్రాలు వస్తున్నాయి. అప్పుడప్పుడు అలాంటి రొటీన్ మాస్ ఎంటర్టైనర్లు కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లం సాధిస్తున్నాయనుకోండి, అది వేరే విషయం. ఇక సింగిల్ స్క్రీన్ థియేటర్లు, మల్టీప్లెక్స్ల మధ్య చాలా తేడా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మల్టీప్లెక్స్ విధానాన్నే సింగిల్ స్క్రీన్కు వర్తింపజేయాలని, పర్సెంటేజీల ప్రకారమే సింగిల్ స్క్రీన్లను కూడా నడిపించాలని కోరుతున్నారు. ఎన్ని టికెట్లు తెగాయి, ఎంత కలెక్షన్ వచ్చింది అన్న దానిమీదే పర్సెంటేజే ఉండాలని ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే బన్నీవాసు తాజాగా ఓ ట్వీట్ వేశారు. పెద్ద హీరోలు వెంటనే సినిమాలు చెయ్యాలి, ఇలా 2 ఏళ్లు 3 ఏళ్లు తీసుకోకూడదని సలహాలిచ్చారు. పర్సెంటేజీల గురించి కాకుండా థియేటర్కు జనాల్ని ఎలా రప్పించాలో చర్చించండని చురకలంటించారు. ఇక ఓటీటీలోకి 4 వారాల్లోనూ సినిమాల్ని వేస్తుంటే థియేటర్లకు జనాలు ఎలా వస్తారు అని ఓ అంశం గురించి మాట్లాడారు. ఇవి మాట్లాడే ముందు బన్నీవాసు గీతా ఆర్ట్స్ కాంపౌండ్ ఏం చేస్తోందో గమనించి ఉంటే బాగుండేది. బన్నీవాసు, గీతా ఆర్ట్స్ తీసిన సినిమాలు అన్నీ కూడా 4 వారాల్లోనే ఆహాలోకి వస్తుంటాయి. ఇతర చిత్రాల్ని కూడా కొనేసి 4 వారాల్లోనే ప్రీమియర్స్గా స్ట్రీమింగ్ చేస్తుంటారు. అలా వారు తమ ఆహా ఓటీటీని జనాల్లోకి తీసుకెళ్లాలని, లాభాలు గడించాలని అక్కడ అలా చేశారు. కానీ ఇక్కడకు వచ్చేసరికి మళ్లీ బన్నీవాస్ ఇలా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడే ముందు బన్నీవాస్ తమ వ్యవహార శైలిని మార్చుకుని ఉంటే బాగుండేది. మాటలు మాత్రం చెబుతున్నారు, చేతల్లో మాత్రం కనిపించడం లేదే అని అంత బన్నీవాసుని విమర్శిస్తున్నారు. మార్పు అనేది మన నుంచే ముందు మొదలవ్వాలి అని నెటిజన్లు సలహాలిస్తున్నారు. మరి వీటిపై బన్నీవాసు రియాక్ట్ అవుతారా లేదా అన్నది చూడాలి.